ఇప్పుడు మనకు చాలా చాలా టేస్టీగా నెయ్యితో పచ్చిమిర్చితో మురుకులు రెడీ. ఈ బియ్యం పిండి మీతో ఉంటే కూడా ఇది ట్రై చేయండి తప్పకుండా. ఇంకోటి వేడి నెయ్యి పోసుకోండి అనమాట. దీంట్లో నేను మీకు చెప్పలేదు, అందులో నెయ్యిని వేడి చేసుకొని పోసుకోవాలి. ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో పసుపు కూడా యాడ్ చేయమన్నమాట మనము. హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు ఈవినింగ్ టైం కాబట్టి నేను బియ్యం పిండితోన నెయ్యి మురుకులు చూపిస్తున్నా. అంటే నెయ్యి మురుకులు అంటే మనము ఇది పచ్చిమిర్చితో చేస్తామన్నమాట. ఇక్కడ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిని మనము గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇది నెయ్యి ఇందులో పోసుకుందాం. బియ్యం పిండి ఉండేది. ఇంకా ఉప్పు, వామ, సాల్ట్ అన్నమాట. ఇంకా దీన్ని పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఈ పేస్ట్ని ఇప్పుడు మొత్తం రసం తీసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇది వాటర్తో కలిపేసుకుందాం. ఓకే, పిండి అయితే రెడీ అయిపోయింది. ఉప్పు కూడా చూసుకున్నా నేను. ఇందులో మనం పసుపు అవేమి యాడ్ చేయమన్నమాట. ఈ నెయ్యి మురుకుల్లో ఇట్లనే ఉంటాయి వైట్గా. ఇప్పుడు వీటిని చేసుకుందాం. స్టవ్ మీద బార్లు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇందులో పిండిని వేసుకుందాం. నేను జాలిగంట పైన ఇట్లా ఒత్తుకున్నాను అనమాట. ఇది అందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఇట్లానే వేసుకుందాం ఒకటొకటి. ఓకే, నేను ఒక 3 వేసుకున్నా. ఇది బియ్యం పిండి కాబట్టి కొంచెం జిగురు లేకుంటుంది. అందుకని మనం జాలి పైన ఇట్లా వేసేసుకొని దీనిలో వేసుకోవాలన్నమాట. ఇది ప్యాకెట్ పిండి, నేను షాప్లో తీసుకున్నా ఈ పిండిని. ఇది ఇంకొంచెం కలర్లోకి రావాలి. వైట్ కాబట్టి కొంచెం మన పూరి కలర్ ఎట్లా వస్తే అట్లా అనమాట. వచ్చేసినాయి పూరి కలర్. ఇది అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు. ఓకే, ఇవి ప్లేట్లోకి తీసుకుందాం. నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనకు చాలా చాలా టేస్టీగా నెయ్యితో పచ్చిమిర్చితో మురుకులు రెడీ. ఈ బియ్యం పిండి మీతో ఉంటే కూడా ఇది ట్రై చేయండి తప్పకుండా. ఇంకోటి వేడి నెయ్యి పోసుకోండి అనమాట. దీంట్లో నేను మీకు చెప్పలేదు, అందులో నెయ్యిని వేడి చేసుకొని పోసుకోవాలి. ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో పసుపు కూడా యాడ్ చేయమన్నమాట మనము.